రవీందర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏంది భాగవతం అంత ఏంది, ప్లాట్లు ఏంది, టీచర్లు ఏంది? అందరికీ నమస్కారం. మరి ఒక్కొక్కటిగా కొత్త వింటా ఉన్నాం. మరి ఈ పేపర్లలో మీ ద్వారా న్యూస్లో వస్తుంటే ఒకరిని మించి ఒకరు మరి ప్యాకేజీ నాయకులు అయినరు. మరి ఈ నాయకుల పరిస్థితి ఉపాధ్యాయులకు మీరు బయట పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సమాచారం కిందికి వెళ్తుంది. మరి ఇది 15 కోట్ల రూపాయలకు కరీంనగర్ టికెట్ అమ్ముకోవడం, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ఆయనను పక్కకు పెట్టి ఆడ ఎవరు పైసలు ఇస్తాడో ఆయనకు మొదలు ఈ ప్యాకేజీ కమలాకర్ రావుతో కూడా నడిచింది. కమలాకర్ రావును నువ్వు ఎన్ని పైసలు 10 కోట్ల రూపాయలు నువ్వు డిపాజిట్ చేస్తే నీకు టికెట్ అని కమలాకర్ రావు పెట్టారు. ఆ 10 కోట్లు కమలాకర్ రావు చేయలేదు కాబట్టి 15 కోట్లకి ఇంకొకటి అమ్ముకుంది. ఇక ప్లాట్ల విషయానికి వస్తే ఈ 5 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్లాట్లు, ఇది పిఆర్క్యూ సంఘ సభ్యుల యొక్క ఆస్తి. నువ్వు వచ్చి నిండా 5 ఏళ్ళు కాలేదు, ఈ మోపున కోట్ల రూపాయలు మరి సీట్లు అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని కోట్ల రూపాయల దందా చేసుకుంటా పోతే ఈ సంఘమేం కావాలి? ఈ టీచర్ల పరిస్థితి ఏంది? మీరు ఇంకొకటి చెప్పిండ్రు, ఇప్పుడు 2006లో మరి మోహన్ రెడ్డి గారు 2000 గజాలు మోహన్ రెడ్డి గారికి అమ్మారు. మరి ఒకరిని మించిన నాయకుడు ఒకరైపోయినరు ఈ ప్యాకేజీలల్లా. మరి కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకునుడు, కోట్ల రూపాయలకు ప్లాట్లు అమ్ముకునుడు, మరి ఇంకొకటి ఆ గోల్డెన్ జూబ్లీ కొరకు ఆ ఉత్సవాలు చేయాలి అని చెప్పి సుమారు ఒక 3 కోట్ల రూపాయలు. మరి ఆ 3 కోట్ల రూపాయలకు ఓ లెక్క లేదు, పత్రం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మండలం నుంచి 1 లక్ష రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల చొప్పున. రవీందర్ గారు మీకు ఒకటి చెప్పాలా? ఇక్కడ కమిటీ రిజల్యూషన్ పాస్ చేసింది. ఈ పాస్ చేసిన దాంట్లో అసలు మాకు సంబంధమే లేదు, ఇవి మా సంతకాలే కావని చెప్తా ఉన్నారు ఈ మహేందర్ రెడ్డి గారు. కానీ అసలు కమలాకర్ రావు అనేట ఆయన బతికేలేడట. యాక్చువల్ గా కమలాకర్ రావు ఈయన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, తను చనిపోయిండు. ఇక వారికి ఎవరైతే సమాచారం లేకుండా ఉంటుందో ఆ వ్యక్తుల పేర్లను పెట్టారు. ఇప్పుడు ఆ మహేందర్ రెడ్డి కరీంనగర్, ఆయన కూడా రిజల్యూషన్ చేసి ఆయనను తీసేసారు. చెన్నకేశవ రెడ్డి ఆయన రాజీనామా చేసిండు. వీళ్ళంతా ఎవరికి సంబంధం లేకుండా మరి కోట్ల రూపాయల ప్లాట్లు అమ్ముకొని ఈ రకంగా ఉపాధ్యాయ మిత్రులంతా మరి వారికి తెలియక ఎంతో మరి ఆశతో సంఘం మీద నమ్మకంతో ఉన్నారు. ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతే ఇది టీచర్ల ఆస్తి. మరి ఇటువంటి నాయకత్వం మరి కౌన్సిల్ కు పోటీ చేస్తారట. మరి ఏంటిది? ఇప్పటికే ఈ సంఘాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ సంఘాన్ని రక్షించుకొని ఎంత చరిత్ర కలిగినటువంటి సంఘం.